ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాలో ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11:30 మదనపల్లి రోడ్ షోలో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు, 4 గంటలకు పలమనేరులో, 5 గంటలకు చిత్తూరు రోడ్ షోలో పాల్గొంటారు. చిత్తూరులో రోడ్ షో అనంతరం సాయంత్రం 6 గంటలకు గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి చిత్తూరు జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ చిత్తూరు జిల్లా గాంధీ విగ్రహం సెంటర్ నుంచి లైవ్ లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈ రోజు నుంచి చిత్తూరు జిల్లాలో జనసేనాని ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కానుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జనసేనాని అక్కడికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ఇప్పటికే కర్నూలు జిల్లాలో 3 రోజులు పర్యటించారు. ఆ తర్వాత కడప జిల్లాలో 2 రోజులు పర్యటించారు. నేటితో ఆయన రాయలసీమ జిల్లా టూరు 6వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన చిత్తూరులో అడుగుడబోతున్నారు. ఇక చిత్తూరులో పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడున్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలంతా కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆయన 4 చోట్ల రోడ్ షోలను నిర్వహించబోతున్నారు. అలానే ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ఆయన ఇవాళ ఉదయం 11:30 గంటలకు షెడ్యూల్ ప్రకారం మదనపల్లిలో రోడ్ షోను నిర్వహిస్తారు. ఆ తర్వాత పుంగనూరు, ఆ తర్వాత పలమనేరు, అనంతరం చిత్తూరుకు చేరుకుని రోడ్ షో నిర్వహించి ప్రస్తుతం మనం ఎక్కడైతే బహిరంగ సభ జరగనున్న వేదిక ఉందో చిత్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్ అక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచే మనం లైవ్ ఇస్తున్నాం. విజువల్స్ లో చూడవచ్చు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లతోటి చిత్తూరు మొత్తం నిండిపోయిందని చెప్పాలి. రహదారులన్నీ కూడా బహిరంగ సభ వైపే ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆయన ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కాబట్టి ఇక్కడ సమస్యలు ఏవి ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ తన గలం ద్వారా వినిపించబోతున్నారు. మనకి అందిన సమాచారం ప్రకారం ఇక్కడ గతంలో 2 షుగర్ ఫ్యాక్టరీస్ ఉండేటివి, వాటిని మూసివేశారు. ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తుంది అని హామీ ఇచ్చి కూడా ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటుగా చెరుకు పండించే రైతులు కూడా ఇప్పుడు ఇక్కడ పండించిన చెరుకుని తమిళనాడుకి తరలించాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా
పెరిగిపోయాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అలానే ఇక్కడ ఒక డైరీ ఉండేది, దాన్ని కూడా మూయించారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అలానే మరీ ముఖ్యంగా ఉమ్మడి ఏపీలోనే అత్యధికంగా టమాటా సాగు జరిగేది కూడా మదనపల్లిలోనే, అది చిత్తూరు జిల్లాలో ఉంది. మదనపల్లిలో టమాటాకి మంచి పేరుంది. హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ నుంచి టమాటాలు ఎగుమతి జరుగుతాయి. అలాంటి టమాటాకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఎప్పుడు చూసినా మనం పేపర్లో చదివినా ఎక్కడ చూసినా కూడా అక్కడ రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేసి వెళ్లే పరిస్థితి అయితే ఉంది టమాటా రైతులకు సంబంధించి. ఈరోజు ఆ టమాటా రైతులు కూడా పవన్ కళ్యాణ్ని మదనపల్లిలో జరిగే రోడ్ షోలో కలవబోతున్నారు. వారి తరఫున ఒక విజ్ఞప్తిని కూడా చేయబోతున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా జనసేన పార్టీ ఆదుకుంటుందన్న నమ్మకం మాకైతే ఉంది. మా సమస్యలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో మీకు ఇవాళ ఇస్తామన్నట్టుగా ఇప్పటికే వాళ్ళు అక్కడ మన జనసేన నేతలు ఎవరైతే ఉంటారో వారికి చెప్పుకున్నారు. దానికి సంబంధించిన నివేదికను కూడా సిద్ధం చేశారు. ఇక ఆయన అక్కడ మదనపల్లి, పుంగనూరు, ఏదైతే పలమనేరు ఉందో ఆ 3 చోట్ల రోడ్ షోలని పూర్తి చేసుకుని చిత్తూరుకు వస్తారు. చిత్తూరులో కూడా కాఫీ డే నుంచి మొదలుకుంటే కాజూరు, దర్గా, ఎంఎస్ఆర్, అలానే ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా ప్రస్తుతం మనం ఎక్కడైతే గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నాం ఇక్కడికి చేరుకుని ఇక్కడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ బహిరంగ సభ వేదిక ద్వారానే చిత్తూరు సమస్యల మీద ఆయన తన గళాన్ని వినిపించబోనున్నారు. మొత్తంగా తన రాయలసీమ పర్యటనలో మెయిన్ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలానే సీమ వెనుకబాటుతనానికి గల కారకులు ఎవరు అన్నది తన మాటల ద్వారానే విమర్శల రూపంలో చూపిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి రతనాల సీమని రాళ్ల సీమగా మార్చారు. ఇప్పుడు ఆ రాళ్లు కూడా లేకుండా అక్రమ మైనింగ్తో రాళ్లను కూడా దోచుకుంటున్నారు, భూమిని సర్వనాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గత పాలకులను, ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం ఈ గాంధీబొమ్మ సెంటర్ వద్ద జనసేన జన సైనికులు ఉన్నారు, అలానే వీర మహిళ కూడా ఉన్నారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆవిడ ఆరని కవిత గారు. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారన్నది ఆవిడ మాటలు నేను తెలుసుకుందాం. ఎలా చేశారండి ఏర్పాట్లు? ఇక్కడ మొత్తం స్టేజ్ మొత్తం ఇక్కడే చేస్తూ ఉన్నాము. మొత్తం ఇంకా నిన్న మొత్తం లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. పర్మిషన్స్ అన్నీ కూడా మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ కాళహస్తి వరకు అన్నీ తీసేసాము. ఇంకా మొత్తం ఇక్కడ ఇంకా స్టేజ్ అంటే స్టేజ్ డెకరేషన్స్ అన్నీ ఇంకా కొద్దిసేపటి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి మహిళలకు సంబంధించి కానీ చిత్తూరు స్థానిక సమస్యలు అంటే మెయిన్గా హై రోడ్ ఇష్యూ, మళ్ళీ డైరీ ఇష్యూ అండ్ షుగర్ ఫ్యాక్టరీ అండ్ ఇక్కడ పుంగనూరు అది తీసుకున్నామంటే టమాటో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మ్యాంగో రైతులది మ్యాంగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హై రోడ్ ఇష్యూ అనుకుంటే ఇక్కడ మొత్తం వచ్చిందనేసి రోడ్ వైడనింగ్ కోసం అనేసి 100 ఫీట్ రోడ్ చేయాలి అని చెప్పేసి వైడనింగ్ చేస్తాము అంటున్నారు. ఇక్కడ డీకేటీ ల్యాండ్స్ ప్లస్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం రోడ్ వైడనింగ్ అని చేశారు అనేసి అంటే వాళ్ళకి వితౌట్ కాంపన్సేషన్ దాన్ని ల్యాండ్ అలాట్ చేయమంటున్నారు గవర్నమెంట్కి. కానీ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు వచ్చి మీట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాంపన్సేషన్ కట్టించేసి లేకపోతే వీళ్ళకి అదర్ సైడ్ అనమాట ల్యాండ్ ఏదైనా అలాట్ చేయించేసి తర్వాత ల్యాండ్ తీసుకోమని చెప్పేసి. అంటే డెవలప్మెంట్కి మేము అబ్జెక్షన్ కాదు, మేము డెవలప్మెంట్కి ఏదైనా సహకరిస్తాము కానీ కాంపన్సేషన్ కట్టించేసామనేసి చెప్పారు. నెక్స్ట్ డైరీ విషయం తీసుకుంటే టోటల్ డిస్ట్రిక్ట్లో 5 డైరీస్ ఉండేవి అనమాట. డైరీ తీసుకున్నామంటే కోఆపరేటివ్ విజయ డైరీ అనమాట. అది ఏషియాలోనే 2nd టాప్ అనమాట అప్పట్లో. దాన్ని వచ్చిందనేసి ఒక పొలిటికల్ వాళ్ళు డెవలప్ అవడం కోసం అని చెప్పేసి దీన్ని క్లోజ్ చేసేసి వాళ్ళది ప్రైవేట్ డైరీ రన్ అవుతూ ఉండేటప్పుడు ఇది గవర్నమెంట్ మాత్రం ఎందుకు కోఆపరేటివ్ డైరీ మాత్రం ఎందుకు రన్ కాకుండా ఉంటుంది, వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేయించడం జరిగింది. ప్రెజెంట్ అంటే ఇప్పుడు 1.5 ఇయర్గా వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అనమాట. షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వచ్చింది టోటల్ డిస్ట్రిక్ట్ వైడ్ తీసుకున్నామంటే షుగర్ రైతులు చెరుకు రైతులు మేజర్ పార్ట్ ఉంటారనమాట. దాన్ని వచ్చిందనేసి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి అనేసి ఆక్షన్స్ అవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండే రైతులు కూడా వచ్చిందనేసి దీన్ని ఇప్పుడు తమిళనాడులో షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీస్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారనమాట, అక్కడికి తోలడము అది. ఇంక ఇక్కడ మెయిన్ వచ్చిన షుగర్ కేన్ ద్వారా జాగరీ చేస్తారనమాట. అది కూడా ఇక్కడ నల్లది బెల్లం అంటారు కదా, అది చేస్తారు ఇక్కడ. దానివల్ల వచ్చిందనేసి అది గవర్నమెంట్ కొనదు, అది దానివల్ల కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. అది షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల వచ్చిందనేసి ఎంప్లాయీస్ ఉన్నారు, మోర్ దెన్ 500 మెంబర్స్ ఉన్నారు అక్కడ ఎంప్లాయీస్. వాళ్ళకి ఇప్పుడు శాలరీస్ రాకుండా వాళ్ళు ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను అలానే పార్టీ పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా కూడా మహిళలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మహిళలకు ఏ అంశాలు నచ్చాయి? మెయిన్గా
రేషన్కి బదులు ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ అన్నట్టు 2000 వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తామంటే 2500 to 3500 అది చాలా మందికి నచ్చుతా ఉంది. ఉచిత గ్యాస్ ప్రతి ఒక్కరు మేము వెళ్ళక ముందే వాళ్ళే చెప్తున్నారు ఇది ఉన్నది కదా, ఇది మాకు ఇస్తారు కదా, మాకు చేస్తారు కదా అనేసి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.